జీవితంలో సర్వం కోల్పోయినా తనకున్న సంకల్పంతో ఒక బ్రాండ్‌ని సృష్టించారు. ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ షాట్ మీకోసమే. ఎండ్ వరకు చూడండి. శాండెర్స్. ఈ నేమ్ ఎక్కడైనా విన్నారా? ఎప్పుడైనా ఈయన్ని చూసారా? 60 ఏళ్లు దాటిన వ్యక్తి సర్వం కోల్పోయారు. బిజినెస్ లాస్ వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉండడానికి ఇల్లు లేదు. కార్‌నే ఇల్లుగా చేసుకున్నారు. చెప్పుకోవడానికి ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అయినా ఆయన జీవితంలో ఓడిపోలేదు. ఒక బ్రాండ్‌ని సృష్టించిన క్రియేటర్ అయ్యారు. అదే అండి మనం సెలబ్రేట్ చేసుకునే ప్లేస్. కేఎఫ్‌సి. శాండర్స్ జాబ్ కోసం రెస్టారెంట్‌కి వెళ్ళి తన ఫ్రైడ్ చికెన్‌ని టేస్ట్ చూపించాలి అనుకున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా అది చూడలేదండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. కొన్ని వందల సార్లు, 1000 టైమ్స్ తనకెక్కడా కూడా విజయం రాలేదు. అయినా ఆయన కంటిన్యూయస్‌గా ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ 1010థ్ టైము తన తాలూకా హార్డ్ వర్క్ అనేది సఫలమయ్యిందండి. సో, తనకి విజయం వచ్చినంత వరకు కంటిన్యూయస్‌గా చేశారు. సో, ఇప్పుడు నాతో పాటు ఈ కొన్ని ఎఫర్మేషన్స్‌ని చెప్పండి. నేను ఎప్పటికీ క్విట్ కాకుండా, నేను విజయం వచ్చినంత వరకు కూడా ట్రై చేస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చేసిన ప్రతి పనిలో నాకు 100కి 100% విజయాన్నిస్తున్న విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు ఎప్పుడూ కూడా విజయము, సమృద్ధి నా వైపుకే ఆకర్షిస్తున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.